ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకరేవిక. మనం టీవీ ఉంది మన కోసం. సో దేశవ్యాప్తంగా ఏదైతే యుద్ధం నడుస్తూ ఉందో దాని ద్వారా చాలానే మనకి ట్యాక్సీలు అని చెప్పి, డాలర్ రేట్లు అని చెప్పి అన్నీ పెంచేస్తున్నారు. సో ఈ 2-3 రోజులుగా వినిపిస్తున్నటువంటిది ఏదైతే కమర్షియల్గా మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో దాని యొక్క ప్రైజింగ్ అనేది డబల్ అయిపోయింది. సో దాని ద్వారా ఈ హోటల్స్ నడుపుకునే వాళ్ళు అండ్ అలానే హాస్టల్స్ ఉండేవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని హాస్టల్స్లో అయితే మేము ఒక 2 days ఫుడ్ ఆపేస్తాము, ఎందుకనంటే అంత మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం, సిలిండర్ ఒకటేసారి పెరిగిపోవడం అనే కారణాలు చెబుతున్నారు. దీని ద్వారా జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇలా ఎవరైతే హోటల్స్లో ఉంటారో సో అక్కడ యాజమాన్యం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, అసలు ఎంతవరకు వాళ్ళు నిజంగా అసలు ఏం జరుగుతుంది, దేనివల్ల ఈ సిలిండర్ రేట్స్ అనేవి పెరిగాయి అనేది వాళ్ళకి తెలుసా లేదా, అసలు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. హాయ్ అండి. హలో అండి. సో ఏదైతే మనకి న్యూస్ వినిపిస్తూ ఉందో ఎవ్రీడే యుద్ధం గురించి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఫ్యూయల్ రేట్ పెరిగిపోతుంది, డాలర్ కాస్ట్ అండ్ అలానే ట్యాక్సెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ఇప్పుడు సిలిండర్. సో మేము విన్నది ఏంటంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. మీరు ఫుడ్ బయట ఒక 2 days ఆగండి, బయట తీసుకోండి, మేము ఎఫర్ట్ చేయలేమనే విధంగా. సో మీ వరకు ఏమన్నా అలాంటిది వచ్చిందా? మీరు ఎక్కడ స్టే చేస్తూ ఉంటారు? యాక్చువల్గా నేను కూడా హాస్టల్లోనే అండి స్టే చేసేది. మాకైతే ప్రెసెంట్ ఎలాంటి న్యూస్ మా హాస్టల్ ఇంకా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. ఇలా గ్యాస్ రేట్స్ పెరిగాయని మాకు తెలుసు, కానీ కొన్ని హాస్టల్స్లో మాత్రం ఆల్రెడీ చపాతీలు, దోశలు అవన్నీ కూడా బంద్ చేశారు, ఏమీ పెట్టట్లేదు. ఇంకా రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇంకా హాస్టల్స్ అన్ని క్లోజ్ చేస్తామని కూడా టాక్ వచ్చింది బయట. సో ప్రెసెంట్ అయితే మా హాస్టల్కి అయితే ఏం రాలేదు. బట్ మీ ఫ్రెండ్ సర్కిల్స్ అట్లా ఎవరైనా? యాక్చువల్లీ తనకి వాళ్ళ హాస్టల్లో చెప్పారంట ఆల్రెడీ, ఇంకా మా హాస్టల్ అయితే ఇంకా ఏం చెప్పలేదు. సో అలా జరిగితే మాకు వచ్చే శాలరీకి ఇంకా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇంకా చూడాలి గవర్నమెంట్ ఎలా దీన్ని మంచిగా తీసుకుంటుందో, ఎలా చేస్తుందో అని. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీ ఫ్రెండ్ చెప్పారు, మీ హాస్టల్లో కూడా ఎలా చెప్పారు అని, అసలు ఏం జరిగింది, ఏం చెప్పారు? సో ప్రెసెంట్ ఓన్లీ జస్ట్ టాకే వచ్చింది, ఇంకా ఏది కూడా ఆపేయలేదు. మా హాస్టల్ కానీ చుట్టుపక్కల హాస్టల్స్లో అనేది ఏంటంటే, సో రీసెంట్గా బయట జరిగిన వార్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ ఫ్యూయల్ కానీ క్రూడ్ ఆయిల్స్ కానీ ఇదంతా కూడా ఆపేస్తున్నా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఈ ఆయిల్తో చేసే పూరి కానీ ఇట్లాంటి ఫుడ్స్ కానీ సో మెల్లిమెల్లిగా అన్నీ కూడా తగ్గిస్తూ వస్తున్నారు. అండ్ దీనివల్ల మాలాగా అంటే పీజీస్లో ఉండే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఇబ్బంది అయ్యేది. మోస్ట్లీ వాళ్ళు సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా సరే ఇక్కడ హాస్టల్స్కి కానీ వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని తొందరగా గవర్నమెంట్ ఏదోలాగా సాల్వ్ చేసి వార్ అనేది జరగకుండా కానీ లేదంటే ఇక్కడతో ఆపేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. దాంతోపాటు జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఓకే ఇప్పటి వరకు అయితే ఈ కమర్షియల్లో గ్యాస్ ఇదంతా మానేస్తున్నారు, బట్ ఇంకొక 1 weekలో డొమెస్టిక్ కూడా మానేయచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనివల్ల ఏంటంటే ఇండక్షన్ స్టవ్ రేట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బయట పెట్రోల్ కానీ వీటన్ని ప్రైజెస్ హైక్లో ఉండొచ్చు. దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ప్రతిదీ అంత పే చేయలేరు కదండి. సో అదొకటి ఇష్యూ జరగవచ్చు. అండ్ ఆల్సో దీనివల్ల మాకు అంటే మిడిల్ క్లాస్ కానీ ఈ శాలరీస్తో పాటు ఇదంతా కూడా ఇబ్బందిగా అనుకుంటాం. లైక్ శాలరీ ఇచ్చే దాంట్లో కూడా మనకి జిఎస్టీస్ చార్జెస్ అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ జిఎస్టీ వీటితో పాటు ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో దానివల్ల అవుట్కమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. అండ్ మన ఆల్రెడీ రూపీ వాల్యూ పడిపోతూ వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే చాలా డిఫరెన్స్ వస్తుంది మన డాలర్కి అండ్ రూపీకి. అండ్ ఆల్సో సో దీనివల్ల ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ నుంచి రెస్టారెంట్స్ వరకు, హాస్టల్స్ నుంచి ఇంట్లో డొమెస్టిక్ వరకు ప్రతి దాంట్లోనూ ఇబ్బంది వస్తుంది. మీరేమన్నా గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నారా దీని తరఫున, మీడియా తరఫున? సో మేబీ తొందరగా గవర్నమెంట్ మిగతా బయట కంట్రీస్ వాళ్ళతోనే డీల్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఇష్యూని సాల్వ్ చేసి మనకి ఎప్పటిలాగానే ఎక్స్పోర్ట్ కానీ క్రూడ్ ఆయిల్స్ అన్నీ కూడా వచ్చేలా చూసుకుంటే బెటర్. అంతే. మీ పేరండి? శృతి అండి. శృతి గారు, సో రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధం ఉందో దాని పరంగా చాలా ట్యాక్స్లు అనేవి పెరగడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి సిలిండర్స్ ఏవైతే ఉందో అది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. మీ వరకు, మీ హోటల్ వరకు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా జరుగుతుందంటారు? అంటే మేము స్టార్టింగ్ నుంచి ఒక
డైలీ ఒక 4 to 5 సిలిండర్స్ అయ్యేవి మాకు. అప్పుడు ఎవ్రీ డేకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి దింపేవాళ్ళు. అప్పుడు పర్ సిలిండర్ వచ్చి 1600 సంథింగ్ ఉండే స్టార్టింగ్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. బట్ ఈ యుద్ధం వల్ల ఏమైందంటే ఒక 1600 ఉండే సిలిండర్ 2535 అవుతుంది. అయితే బల్క్ గా తీసుకోవడానికి ఇప్పుడు బయట నుంచి రావట్లేదు. ఒకవేళ మేబీ ఒక బయట నుంచి మేము ఏమన్నా తీసుకోవాలంటే ఏమంటారు బ్లాక్ లో తీసుకోవాలంటే వాళ్ళేమో 5000 చెప్తున్నారు. ఓకే, అంటే ఎమర్జెన్సీగా కావాలని అంటే వాళ్ళు రేట్ పెంచుతున్నారు. ఎమర్జెన్సీ కావాలంటే రేట్ పెంచుకుంటున్నారు. 5000 అంటే బడ్జెట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు హోటల్ మేము క్లోజ్ చేసుకోలేం, అలాగని వచ్చిన కస్టమర్ ను వెనక్కి పంపించలేం. సో ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు రెస్టారెంట్ కి. ఓకే, సో అంటే కస్టమర్స్ చూసుకున్నా చాలా మంది కూడా దీని వల్ల ప్రైజెస్ పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీని వల్ల ఏమైనా ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు మేము ఫుడ్ పెంచలేం కదండి. అవును, ఇప్పుడు మేమైతే ఫుడ్ పెంచుకోలేం. మా కస్టమర్ కి ఏదైతే అమౌంట్ పెడతామో సేమ్ అమౌంటే ఉంటుంది. కానీ మాకు సిలిండర్ పెరిగాయి అనేసి కస్టమర్ కి రేట్ పెంచలేం. వచ్చే వాళ్ళు కూడా రారు యాక్చువల్ గా. సో దీని వల్ల చాలా చాలా అంటే చాలా లాస్ అవుతుంది మాకు. మేము మా దగ్గర ఉండి రెస్టారెంట్ అయితే నడపట్లేదు. ఈవెన్ మేము ఒక్కరని కాదు, సిటీలో ఏ రెస్టారెంట్ అయినా కోట్లు డబ్బులు ఉండి ఎవడు నడపడు. సో ఎవరైనా సంపాదించుకోవడానికి చేస్తారు. ఉన్న బడ్జెట్ ని వచ్చిన అమౌంట్ నే రొటేట్ చేసుకుంటా ఉంటారు. మళ్ళీ ఇలా సిలిండర్లు 5K బల్క్ గా తీసుకోవడానికి కూడా ఎట్లా మూవ్ అవుతారు ఓనర్స్ పాపం. చాలా అంటే చాలా డిమాండ్ అయ్యింది ఫస్ట్. ఒకవేళ బయట తీసుకోవడానికి అంటే ఒక పర్సన్ నుంచి 3K వచ్చిందన్న ఒక సిలిండర్, వాడు వాళ్ళ ఆదాయం కోసం ఇంకో కొంచెం పెంచుకొని 5K ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు రోజుకి ఎన్ని సిలిండర్లు పర్ డేకి ఒక 4 సిలిండర్లు అనుకోండి, ఎంత బడ్జెట్ 20K. ఏమొచ్చింది మాకు ఆదాయం అందులో? మా చేతి గుండా పడ్డాం తప్ప దాంట్లో 1 రూపీ ఇన్కమ్ అనేది ఉండదు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది జరుగుతుంది మీకు? మాకు ఒక 10 days కి అవుతుంది. 10 days అంటే మరీ ఎక్కువ లేదు. ఇప్పుడు ఈ రీసెంట్ ఒక 2-3 days నుంచి 2-3 days గా మేము ఆల్రెడీ మాకు వేసి వెళ్ళారు ఒక అబ్బాయి. అప్పుడేమో 1600, నెక్స్ట్ 2 days తర్వాత అడిగితేనేమో 35. మరి వేరే వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర కూడా లేవనుకోండి, బయట ఏదైనా బ్లాక్ లో తీసుకోవాలంటే 5K. వాళ్ళ ఆదాయం కోసం ఈ మాకు సిలిండర్ల కొరత, వాళ్ళకి ఆదాయం బెనిఫిట్ అంతే, అలా చేస్తున్నారు. ఇక్కడ సిలిండర్ రేటు పెరుగుతుంది, అలానే ఏదైతే మీరు అమ్మే ఫుడ్ ప్లేట్ రేట్ ఉంటుందో తగ్గించలేరు. ఎవ్వరు తగ్గించరండి, ఏ రెస్టారెంట్ లోనూ తగ్గించరు. తగ్గిస్తే కస్టమర్ రారు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది మేము టేస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో మేము పోవాలి. మాకు సిలిండర్ పెరిగాయి, కూరగాయలు పెరిగాయి అంటే వాళ్ళు రారండి అసలు. దానివల్ల చాలా మా రెస్టారెంట్ అని కాదు, సిటీలో మొత్తం రెస్టారెంట్ లో చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ క్లోజ్ చేయాలా, రన్ చేయాలా అనేది అర్థమైతలేదు యాక్చువల్ గా మాకు. మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? నా తరపున ఒకటే చెప్పగలనండి నేను, మా రెస్టారెంట్లకైనా ఇంట్లో హౌస్లకు కావాల్సి వస్తుంది కదా, అలాంటి వాళ్ళకైనా ఎవరికైనా మరీ టూ మచ్ కాస్ట్ పెట్టుకోకుండా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తే మేము కస్టమర్ ఫుడ్ ఇవ్వగలుగుతాం. ఇంట్లో తీసుకునే వాళ్ళు తీసుకోగలుగుతారు. సాదా సీదా మనుషులు ఉంటారండి, కూలీ పనులు చేసుకునే వాళ్ళు. ఒక 3K 4K అంటే ఎవరు తీసుకుంటాడు? కమర్షియల్ అయితే 5K, మామూలు 14 kgs 18 kgs ఉన్నవైతే 2.8 చెప్తున్నారు. అది కూడా బ్లాక్ లోనే, బుక్ చేసుకోవడానికి లేదు, చూపించట్లేదు, బుక్ చేసుకోవడానికి చూపించట్లేదు. 2.8 పెట్టి ఎవరు తీసుకుంటాడు? 2.8 పెడితే ఫ్యామిలీ మొత్తం ఆర్డర్ పెట్టుకుని తినచ్చు. అది ఇలాగైతుంది అసలు. యాక్చువల్లీ ఏం చేయాలనేది అర్థం కాలేదు. గవర్నమెంట్ కి విన్నపించుకోవాల్సింది ఏమైనా ఉందంటే మాది సిలిండర్లు కాస్త అమౌంట్ తగ్గించి ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంచిది, తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓకేనండి. సో చూసారు కదా, మరి సిలిండర్స్ రెస్టారెంట్లో ఫుడ్ రేట్ని అయితే తగ్గించలేరు. బట్ అలా అని చెప్పేసి ఒక్క సిలిండర్కి 5,000 4,000 ఈ ప్రైస్లో వెళ్ళిపోతూ ఉంటే మాకు కూడా కష్టం అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ తరఫున సో ఈ రెస్టారెంట్ నుంచి అయితే శృతి గారు అడుగుతున్నారు. సో చూడాలి మరి ఇది ఇంకా యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది. ఇంకా రేట్స్, పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. సో ఇంక ఎంతవరకు వెళ్తుంది అనేది నిజంగా జనాలు ఆందోళన పడుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తూనే ఉండండి మనం టీవీ.